హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే వెజిటేబుల్తో రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిగిలిన అన్నంతో ఎప్పుడూ పులిహోరే కాకుండా ఇలాగ డిఫరెంట్గా వెజిటేబుల్స్ వేసి రైస్ అయితే చేస్తే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ముందుగా అయితే పల్లీలు, జీలకర్ర, కరివేపాకుని అయితే ఫ్రై చేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, అలాగే క్యాబేజీని కూడా వేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చిని కూడా వేసి అయితే ఫ్రై చేశానండి. ఇలా అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపలు, టమోటా ముక్కలను అయితే వేసి అయితే బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి సిమ్లో పెడితే బంగాళదుంప, క్యారెట్ అయితే బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ అయితే తీసుకున్నాను. రైస్ అయితే ఇందులో వేసుకొని సాల్ట్ చూసుకుని అయితే సాల్ట్, కొంచెం గరం మసాలా, అలాగే కొద్దిగా కారం కూడా వేసుకొని అయితే రైస్ని అయితే బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రైస్ అయితే చాలా టేస్ట్గా అయితే ఉందండి. దీన్ని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.